హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో రొయ్యలు ఎగ్ పొరుటు ఎలా చేసుకోవాలో చూద్దాం. రొయ్యలు ఎగ్ పొరుటు ఏంటి కొత్తగా ఉందనుకుంటున్నారు కదా, చాలా సింపుల్. ట్రై చేసి చూడండి ఒకసారి. ముందుగా రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి ఉడికించుకుని నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ముందుగా ఉడికించుకునేటప్పుడే రొయ్యల్లో యాడ్ చేశాను. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. పచ్చివాసన పోయేటట్టు నీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోండి. ఈ రొయ్యలు కోడిగుడ్డు పొరుటు రెసిపీ మీరు ఎప్పుడైనా విన్నారా? వింటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం విన్నప్పుడు రొయ్యలు కోడిగుడ్డు పొరుటు ఇదేం రెసిపీ అనుకున్నాను. బట్ వన్స్ టేస్ట్ చేసిన తర్వాత నా ఒపీనియన్ నేను మార్చుకున్నాను. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలను యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ రొయ్యల్ని నీట్గా ఫ్రై చేసుకోండి. అవి మొత్తం ఈవెన్గా ఫ్రై అవ్వాలి. ఒక 5 minutes అన్నా అలా మొత్తం ఫ్రై చేసుకోండి రొయ్యల్ని. ఈ రెసిపీని అసలు స్నాక్స్గా కూడా తినేయచ్చు. అండ్ రైస్లోకి బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. అండ్ ఈ రెసిపీ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మనకు 10 to 15 minutesలో కర్రీ కంప్లీట్ అయిపోతుంది. రొయ్యల్ని ముందుగానే ఉడికించి పెట్టుకోవటం వల్ల మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. నేను ఇక్కడ 4 eggs బ్రేక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి. ఎగ్స్ వేసిన తర్వాత నీట్గా ఫ్రై చేసుకోండి. మనకి ఎగ్ ఫ్రై అవ్వాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది. జాబ్స్ చేసే వాళ్ళైతే ఇంట్లో రొయ్యలు ఉన్నా కానీ వచ్చిన తర్వాత కర్రీ చేసుకోవాలా అనిపిస్తుంది. అదే ఈ రెసిపీ అయితే మనకి చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఎగ్ మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ 2 spoons కారం యాడ్ చేస్తున్నాను. కారం వేసాక మొత్తం నీట్గా మిక్స్ చేసుకోండి ఒకసారి. నేను 2 spoons కారం యాడ్ చేస్తున్నాను. మేము కొంచెం స్పైసీగానే తింటాం. స్పైస్ తక్కువ తినేవాళ్ళు చూసి యాడ్ చేసుకోండి కారం. అండ్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 2 minutes వదిలేసేయండి. మనం వేసిన ఆయిల్ కొంచెం పైకి తేలుతూ కనిపిస్తుంది. ఇంకా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అంతే, సింపుల్గా టేస్టీగా రొయ్యలు కోడిగుడ్డు పొరుటు రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళు ఏమన్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మ్యాక్సిమం నాకు తెలిసి ఈ రెసిపీ మీకు రైస్ వర్క్ కూడా ఉండదు, ఉట్టిగానే తినేస్తారు కర్రీని. అండ్ ఈ కర్రీ రసంలో నంచుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా చాలా క్విక్గా చేసే రెసిపీ ఇది. ఇది తిన్నాక ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. ఇంకా మన ఛానల్లో మీరు ఎటువంటి రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకోసం నేను అవన్నీ ఖచ్చితంగా చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.